వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇలా వేరుశనగ పలుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం మనం వేరుశనగ పలుకులు సిమ్లో పెట్టుకొని వేపుకొని తొక్క తీసుకొని ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి. నేను 1 కప్పు వేరుశనగ పలుకులు తీసుకున్నాను. 1 కప్పుకి 1 కప్పు పంచదార సరిపోతుంది. ఇలా పంచదారతో ఈ స్వీట్ రెసిపీ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో ఈ పంచదార వేసి పంచదార అంతా ములిగేలాగా నీళ్లు వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పంచదార పాకం రావాలండి. మనకి ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇలా వాటర్లో వేసి చూసుకోండి. తీగ పాకమే రావాలి, మరీ ముదురు పాకం రాకూడదు. ఈ రెసిపీ చేయడం అంతా ఈజీయేనండి. పాకం దగ్గర కొంచెం మనం చూసుకోవాలి. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ వేరుశనగ పలుకులు వేసుకొని వెంటనే మనం నెయ్యి రాసి ఉంచుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే చుట్టూరా స్ప్రెడ్ చేయాలి, పాకం ఆరిపోకముందే. ఇంతేనండి. మనం వేరుశనగ పలుకులు రెడీ చేసి ఉంచుకుంటే 10 నిమిషాల్లో మనం ఈ స్వీట్ రెసిపీని చేసేసుకోవచ్చు. నెయ్యి అప్లై చేసాం కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతేనండి. ఒక 5-10 నిమిషాల్లో ఇలా డ్రై అయిపోతుంది. చూడ్డానికి నోరు ఊరుతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా మనకి రౌండ్గా పైకి వచ్చేస్తుంది అన్నమాట. చాకుతో తీసేసుకుంటే దాన్ని మనం ఇలాగా పీసెస్గా చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నట్లయితే ఒక వారం రోజులైనా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.